వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, సన్నపునేని సదాశివరావు టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. ఇరు తెలుగు రాష్ట్రాలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా అన్నారు. బుధవారం ఇతర బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు, టి జానకీదేవి, ఏ రంగశ్రీ లతతో కలిసి టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కృప అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. నన్నపునేని సదాశివరావు మాట్లాడుతూ అమ్మవారికి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. హైటెక్ సిటీ తరహాలో అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రికి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఇక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు తరపున మా టీటీడీ బోర్డ్ సభ్యులు అందరూ ఇక్కడ సదాశివరావు గారు, సుచిత్ర ఎల్లా, నేను, రంగశ్రీ గారు, జానకి దేవి గారు అందరం మేము కలిసి రావటం జరిగింది. స్వామి దగ్గర అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారికి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పణ చేయించటం అనేది జరిగింది. ఇవాళ మేమందరం కలిసి ఇలా రావటం, మహానవమి రోజు రేపు విజయదశమి వసంత ఉత్సవాలు ఈ 10 రోజులు మనం జరుపుకున్న ఈ తరుణంలో ఇక్కడ వచ్చేది అసలు ఊహించలేదు. అసలు అనుకోకుండా జరిగిన ఇదొక అద్భుతమైన ఒక అవకాశం అని నేను చెప్పను. అమ్మవారు దయ, అమ్మవారి కృప ఎప్పటికీ మనందరి మీద ఉండాలని, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెందాలని, అమ్మవారు ఎప్పుడు మనల్ని చల్లగా చూసుకోవాలని, మన రాష్ట్రము, ఈ ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందరూ భక్తులకి, అందరూ మొత్తం మంది జనాభాకి అందరికీ, ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా అందరికీ చెందాలని, ఈ దేశానికి అంతా కూడా అమ్మవారు దయ కలిగి ఎప్పుడు కాపాడి రక్షించి మనల్ని అతి ఉన్నతమైన దేశంగా మనల్ని నిలిచి తీర్చిదిద్దాలని అమ్మవారిని కోరుకోవటం అనేది జరిగింది. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ దుర్గాయై నమః. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రాల్లో భాగంగా మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆదేశాల మేరకు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగాల్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ట్రస్ట్ బోర్డు సభ్యులైన మేము నన్నపునేని సదాశివరావు, నేను, సుచిత్ర ఎల్లా గారు, తమ్మిశెట్టి జానకీదేవి గారు, అనుగోలు రంగశ్రీ గారు, మేమందరము మా ట్రస్ట్ బోర్డు తరపున తిరుపతి దేవస్థానం తరపున వచ్చి ఈ రోజున స్వామివారికి వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఈ భగవంతుడకు, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, ఈవో గారికి, అందరికీ మా సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా నేను కోరుకునేది అమ్మవారికి ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రము అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని అపర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయనకు అన్ని రకాల శక్తి ప్రసాదాలు ప్రసాదించాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. ఆయన హైదరాబాద్లో ఎలా అయితే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడుగా పేరు పడ్డారో అదేవిధంగా ఈ ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ అనే దాంతో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో గుర్తింపు రావాలని మనసారా కోరుకుంటూ నేను పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరియు రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా
వర్షాలు అన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. నమో వెంకటేశాయ.